ఇప్పుడు నువ్వు రంగస్థలం గురించి చెప్తున్నావు. రంగస్థలం ఏమైందంటే అలా తిరుగుతుంటే 5-6 ఏళ్ళు నాకు కొన్ని రోజులు ఫీల్ అయ్యాను నేను. 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 100% లో వచ్చేసింది. నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది. నాన్నకు ప్రేమతో వచ్చింది. ఈయన వచ్చిన ఈయన అసలు నన్ను ఎక్కడా పెట్టట్లేదు ఏంటి, కుమారి 21F వచ్చింది ఫీల్ అయిపోయి ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను నేను ఫుల్గా. ఫీల్ అయిపోతే సడన్ గా కాల్ వచ్చింది. సడన్ గా కాల్ వచ్చి ఇలాగా సుకుమార్ సార్ రమ్మంటున్నారని చెప్పి మన బుచ్చబాబు అన్న ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్, ఆయన ఇంకొక శ్రీనివాస్ అన్న, ఇంకొకరు అయిపోయింది పెద్ద డైరెక్టర్ పెద్ద అదే ఆయన వాళ్ళ ముగ్గురు నన్ను ఇలాగా ఆఫీస్ కి రారా అని చెప్పి తీసుకెళ్లారు. సారు ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్, చరణ్ గారు 100 days ఉంటే నువ్వు 100 days ఉంటావు, అంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఇంక బండి. రాత్రి నిద్ర పెట్టి ఉండదు నీకు అసలు. మనం ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా సారే ఏంటి సార్తో పాటే కదండి మొత్తం. ఫస్ట్ కూడా ఆయన ఏం చేశారంటే సుకుమార్ సార్ మన సమంత గారికి రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈస్ ఇమిటేట్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం ఓ అమ్మ అనుకున్నాను నేను. ఆ మాడ్యులేషన్ కి ఫస్ట్ స్లాంగ్ చాలా ఇది అనిపించింది. ఇంక మొత్తం అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు భుజం చేసి ఏం టెన్షన్ పడకు 8 రేగులు పట్టేసి ఫస్ట్ రోజు కాంబినేషన్ అవ్వలేదు మన వల్ల, ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం చేసి తీసిపోయాడు పక్కకి, నువ్వేం టెన్షన్ పడకు బాగా చేస్తున్నావు, అదేం పెట్టుకోకు అది ఇది అని చెప్పి వచ్చి ఆయనే పాపం చాలా ఇది చేశారు. వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు పాపం. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఈడేదో చిన్న ఆర్టిస్ట్, ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఎప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్ లోనే లేదబ్బా అసలు. అది ఇప్పుడు 8 years అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకి వెళ్ళా పెద్దకి, నేను అన్ని ఫాలో అవుతున్నాను రా, చాలా బాగా సక్సెస్ అయ్యావు, అప్పుడు మీద చాలా హ్యాపీ నువ్వు ఇంత సక్సెస్ అవటం అని చెప్పి, నువ్వు పెద్ద యాక్టర్ అయ్యావు అప్పుడు మీద, ఇప్పుడు మంచి మంచి చేస్తున్నావు, నేను అన్ని ఫాలో అవుతున్నాను నీకు, అలా బాగా చెయ్యి అది ఇది అని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడారు పెద్ద షూటింగ్ లో. నేను ఏమనుకున్నా 8 ఏళ్ళు అయిపోయింది కదా మనం ఏం గుర్తుంటాం, సార్ బోల్ మనతో చేస్తారనుకున్నాం, కానీ అసలు మధ్యలో ఎక్కడ పెద్ద కలిసింది ఏమి లేదండి. ఎక్కడ ఒకసారి గేమ్ చేంజర్ కదా ఇది మన SYG సంబరాలు 8 గట్టు ప్రీ రిలీజ్ లో చూసాను అంతే. ఇంక మధ్యలో ఎక్కడ కల్లా రంగస్థలం నుంచి పెద్ద దాకా లో జరిగినప్పుడు ఆ రోజే కలిసాను నేను. కరెక్ట్ అంతే అండి. పాపం అలా తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్టర్స్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అంటే నీ జర్నీ మొదటి నుంచి ఈ కొబ్బరి చీపుర్లు కట్టి చెరువులో నాచు తీసే దగ్గర నుంచి అంత స్ట్రగులే నీ లైఫ్ లో. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ గా చేసే ప్రయాణంలో కూడా బోల్డ్ అవమానాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి, మనం బయటకు చెప్పుకోలేని బాధలు పడతారు మీరు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా. అలాంటి పరిస్థితి గనక నిన్ను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది ఎక్కువ నిన్ను బాధ పెట్టింది, ఏది ఎక్కువ నిన్ను ఆనందపరిచింది? హ్యాపీగా అంటే ఫస్ట్ ఫీల్ అయింది ఒక 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగస్థలం చిరంజీవి గారు ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది అన్నారు. అప్పుడు అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పటికే ఆయన చూస్తారు, అది చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి పిల్లండి అని చెప్పి అడిగితే ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు సుకుమార్ గారు. ఈ 2 చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి నాకు. బాధ అంటే ఏమి లేదులే కానంటే, బాధ అంటే బేసిక్గా ఎవరో ఒక యాక్టర్, నా పేరు ఎందుకులే కానండి, అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను ఫలానా ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి రాస్తే, నువ్వు నా పేరు ఎందుకు చెప్పు అది ఇది డామ్ డూమ్ డెకరం అని చెప్పి సెట్లు అందరూ ఎదురుకుండా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టాడు అతను. అవునా, నన్ను చాలా పచ్చిబూతులు తిట్టారు. తిడితే కొన్ని రోజులుగా తర్వాత నేను ఆయన కాంబినేషన్లో కూడా యాక్ట్ చేశాను. చాలా తిట్టారు. నేను ఆ తర్వాత ఒకటే అనుకున్నా, ఒక మనిషి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఫోటో అడిగినా, మన రెఫరెన్స్ చెప్పినా, నేను అసలు ఎవరిని ఏమనకూడదని ఫీల్ అయ్యాను. నేను చాలా మందికి అండి, మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానండి, చాలా మందికి నాకున్నంతలో నేను డబ్బు సాయం చేయకపోవచ్చు కానండి, నేను చేసిన మాట సాయం వల్ల 5 కోట్ల ప్రాజెక్టులు, 3 కోట్ల ప్రాజెక్టులు, లేకపోతే కొంతమంది 1 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం నేను చెప్పిన ఒక మాట సాయం. నేను అలాగే డబ్బు సాయం చేయలేదు, ఓన్లీ మాట సాయం అంతే. 10 మందికి చేస్తాం, 10 మందిలో 9 మంది నన్ను పెట్టుకోలేదు. నేను ఒకటే నమ్మాను, మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, 10 మందిలో 9 మంది పెట్టుకోకపోయినా ఎవరో ఒకరికి నీతి ఉంటుంది, ఎవరో ఒకడు మళ్ళీ నన్ను లేపుతాడని నమ్మకం అంతే. ఒక 10 విత్తనాలు వేసాం,
అన్ని మొక్కలు రాకపోవచ్చు, ఏదో చెట్టు అవుద్ది మళ్ళీ నేడేస్తుంది అని నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, నువ్వు ఎందుకు కొంతమందికి అలాగే రెఫరెన్స్లు ఇస్తున్నావు అది ఇది అన్నారు. ఏం కాదు, ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, మీకు ఒక మాట సాయం చేశాను, మీరు నాకు చేయకపోవచ్చు, భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ మంచి చేపిస్తాడని నమ్మి నేను ఎప్పుడు ఆపలేదండి. నేను నేను వాట్సాప్ లో పలానా యాక్టర్ కానీ పలానా డైరెక్టర్ కానీ పలానా ప్రొడ్యూసర్ నెంబర్ షేర్ చేసో లేకపోతే యాక్టర్ కి పలానా దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి షేర్ చేసో అలాంటి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా మంది పేర్లు చెప్పకూడదు, చాలా మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళ అంతరాత్మకు తెలిసేది, ఎందుకంటే మనకు కూడా అలా చేస్తేనే వచ్చాం మనం. అంతే తప్ప ఎప్పుడు ఒక మనిషిని దూషించడం కానీ ఒక మనిషి మన దగ్గరికి ఫోటోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద చిరాకు పడడం కానీ, నేను కొంతమందిని చూసి ఇలా ఇప్పుడు అవ్వకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే మనకు టైం ఉందనుకోండి, ఒక గంట అయినా సరే నేను నిలబడి ఫోటోలు ఇవ్వడానికి రెడీ అండి. నాకు తెలిసి నాకు ఆ నమ్మకం ఉంది. బాగా ఎక్కువ ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్ట్లో వన్ ఆఫ్ ద లిస్ట్లో నేను ఉంటానండి. ఒక 48 నిమిషాలు 58 నిమిషాలు అలాగే నేను అన్నం తినకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎవరైనా ఫోటో అడిగితే, ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే ఒక గంట టైం ఉంటే నేను అలా ఇస్తానే ఉంటాను. ఎంత మంది వచ్చారో అంతమందికి ఇస్తానే ఉండేవాడిని అండి నేను. ఎందుకంటే ఒక మనిషి ఈక్వల్ టు ఒక మనిషి కాదు. నేను ఒక మనిషిని తిట్టాను, ఆ మనిషి నా గురించి 100 మందికి వెళ్ళి చెప్పొచ్చు. అది ఒక మనిషితో నేను మంచుకున్నాను, అతను వెళ్ళి 100 మందికి చెప్పొచ్చు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి చేయొచ్చు. కానీ బేసిక్ గా మనం తిట్టిన వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. కానీ నాకు అనిపించింది, ఓ అమ్మ దూరం నుంచి చూసి మనం ఒక మనిషిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళాక ఆ విలనిజం చూస్తే మనం తట్టుకోలేమేమో అనిపించింది. మనం దూరం నుంచి చూసి ఒక అబ్బాయిని ఎవరొకరిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత అరిసేసి అది చేస్తే కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా మరి. అంతే, అది తప్ప నాకు ఏం బాధ ఏం కాదు. ఆయన అంటే బేసిక్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అంతే, చాలా చాలా ఇష్టం, నాకు బాగా ఇష్టమైన. ఎందుకంటే ఎవరైతే చెప్తున్నా, మన ఫేవరెట్ అతను. బేసిక్ గా నేను అతను కాలుకి దండం పెడతాను ఎక్కడైనా కనపడితే. ఆయన ఇప్పటికీ నాకు ఎక్కడైనా కనపడాడంటే ఆయన కాలుకి దండం పెట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నువ్వు కాలుకి దండం పెట్టేంత పెద్ద నటుడు ఎవరబ్బా? చిన్న నటుడే అండి. చిన్న నటుడు అంతే. మళ్ళీ పేరెందుకు లేదు. మరి కాలుకి ఎందుకు దండం పెడతావు నువ్వు? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన చూసి ఇలా యాక్టర్ అవ్వాలి చిన్నగా అని అనుకున్నావు అనమాట. అంటే కామెడీ యాక్టరా, హీరోవా? పర్లేదండి, కామెడీ హీరో అన్ని అర్థమైపోయింది నాకు. నేను చెప్పను పేరు గాని పర్లేదండి. ఎందుకు పాపం మంచిదే అది. బేసిక్ గా అంటే ఆయన కూడా గుర్తుండదు అది, మనం హట్ అయ్యాము మనం బాధపడ్డామని అది గుర్తుండదు. అది ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయనకు ఒక క్యాలీలు చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు కోప్పడ్డాను. ఎందుకంటే పాపం మనలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని ఇది చేస్తా ఉంటే, ఎవరో 100 మంది వెళ్ళిపోయి పేర్లు రాసేస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటది? పాజిటివ్ థింకింగ్ కావాలి మహేష్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం పాజిటివిటీలో మనం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. పాజిటివిటీ. ఒక 100 మంది ఆయన నాన్ స్టాప్ ఇబ్బంది పెడుతుంటే అందులో నేను 100 వాడిని అయ్యి ఉంటాను. అందుకని ఆ 99 మంది ఆగింది నా మీద ప్రదర్శించి ఉండొచ్చు, ఏం తెలియదు. కానీ ఆ తర్వాత చాలా మంచి పాజిటివ్ గానే మనం అంటే చాలా తమ్ముళ్ళగా మనం ఒక అన్నయ్యలాగా అలాగే ఉంటాం. గుడ్. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేసుకున్నావా? హైదరాబాద్ లో జస్ట్ ఒక చిన్న హౌస్ కి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చానండి. అంటే అది నాకు అసలు మనకి ఒక తెరిచిన పుస్తకం, నేను ప్రీ రిలీజ్ లోనే చెప్పేశాను నేను అన్నమాట. నేను ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పేసా. మన కింగ్డమ్ ఆయన సీతారావంశీ గారు ఏదైతే కొద్దిగా పేమెంట్ ఇచ్చారో కొద్దిగా పేమెంట్ పట్టుకెళ్ళి నేను ఇచ్చారన్నది నేను డైరెక్ట్ చెప్పేసా. పూర్తి పేమెంట్ ఇచ్చారా? పూర్తి పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ లో మనకి కొంచెం ఈ కొచ్చలై మిగలగా కొన్ని ఉంటే పట్టుకెళ్ళి ఒక చిన్న ఇల్లు, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రెంట్లో మనం కట్టలేకపోతున్నాం కాబట్టి ఇచ్చా. అంటే ఇల్లు ఇంకా ఫుల్ మన సొంతం అవ్వలేదు, స్లోగా మనం ఈఎంఐలు పెట్టుకుని స్లోగా స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు రెంట్ హౌస్ లోనే ఉన్నాం. అది ఒకవేళ ఈ 1 year కష్టపడితే దాంట్లోకి వెళ్ళొచ్చు. అదేలే, అంతే. ఏముందిలే, ఇంకా నువ్వు రేంజ్ లో ఉన్నావు కదా. అంటే తక్కువ విషయాలు. ఇప్పుడు మా అమ్మ అక్కడే మీ ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటికాడే 2 months ఇక్కడ ఉంటే 2 months అక్కడ. పాపం ఇక్కడ నువ్వు ఒక్కడివేనా మీ ఫ్యామిలీ? మా అక్క అండి. అక్క అక్కడే మన పాసిలపూడి అని చెప్పి అమలాపురం దగ్గర అక్కడ ఇచ్చాం. పాసలపూడి పక్కన వాకల గారు అని ఉంటదండి. వాకల గారు ఊరి పేరు. అక్కడ మా బావగారు ఆయన డిష్లు అయ్యి వేస్తా ఉంటారు. చిన్న ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, ఆయనకి ఇచ్చామట అండి. అంతే. బాగున్నారు వాళ్ళు? సూపర్ అండి. చిన్న ఇప్పుడు మలికిపురం అని చెప్పి కొంచెం మెయిన్ సెంటర్, అది మలికిపురంలో షాప్ పెట్టారు ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.